కాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, చంద్రబాబు నాయుడు గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి? చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. లోకేష్ గారికి ఏదో పట్టాభిషేకం చేస్తారు, ఆయనకి హై ప్రయారిటీ ఇస్తారన్నారు, అది పోస్ట్పోన్ చేశారు. 2 రోజులు కూడా బాగా మీడియాలో హడావిడైంది, కానీ అటువైపు మాత్రం వెళ్ళలేదు ఆయన. అక్కడి నుంచి అలాగే ఢిల్లీ వెళ్ళారు. వైకుంఠపాలి వర్రీలో చంద్రబాబు ఉన్నారన్నది వస్తున్న వార్తల నేపథ్యం. ఏంటి వైకుంఠపాలి వర్రీ? అదే కదా, అంటే మనమేం కాదు, ఆయన అన్నారు వైకుంఠపాలి వద్దు అన్నాడు. వైకుంఠపాలి అంటే ఏంటి మీకు తెలుసు కదా, నిత్యంలో ఎక్కితే 5 ఎక్కితే మళ్ళీ టప్పని పడిపోతుంటాము అని. ఎందుకు అది చెప్పాల్సి వచ్చింది? ఎవరో కాదు, ఎవరో చెప్పుంటే లేదు, నేనేమైనా కామెంట్ చేస్తే ఎవరైనా ఏదైనా అనొచ్చు. చంద్రబాబు నాయుడు అంత గొప్పగా మహానాడు జరిపి అన్నీ ఒకరినొకరు పొగుడుకొని ఇన్ని ఘటనలు అయ్యాక మీరున్నారు కదా స్వయంగా, ఆ ముగింపు బహిరంగ సభలో వైకుంఠపాలి వద్దు అని చెప్పారు. అసలు జీవితమే ఒక వైకుంఠపాలి, నిజం తెలుసుకో భాయి, ఎగదోసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి అని వాళ్ళ మామగారు ఓ సినిమాలో పాట పాడారు. వైకుంఠపాలి రాజకీయం అతిపెద్ద వైకుంఠపాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు వైకుంఠపాలి వద్దు వద్దు అని చెప్తున్నారంటే, గతంలో తెలుగుదేశం నేపథ్యమే దానికి కారణం. ఒక్కసారి మీద తెలుగుదేశం పార్టీ వరుసగా గెలవలేదు, వరుసగా ఓడిపోయింది. 2004, 2009లో వరుసగా 2 సార్లు ఓడిపోయింది. కానీ నేరుగా ఒకసారి ఎన్నికైన తర్వాత మళ్ళీ గెలిచిన నేవది లేదంటే చంద్రబాబు గెలిచాడు వ్యక్తిగతంగా, వాళ్ళ మామస్థానంలో తను వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ వచ్చాడు. కానీ దాన్ని ప్రభుత్వం మారింది కదా, ఎన్టీఆర్ 2సారి రాలేదు కదా. సో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం వ్యవస్థాపక రామారావు గారు కూడా వరుసగా గెలవడం అనేది జరగలే. కాబట్టి చంద్రబాబు నాయుడును అదొక భయం ఏదో ఒకటి ఉంది. ఇంకోటి ఏమో కొత్తగా ముఖ్యమంత్రి అయిన రోజుల్లో ఆయన జ్యోతి బాస్ లాగా 25 ఏళ్ళు పాలిస్తానని భూత పదంలాగా ఉండేది. మాలాంటి వాళ్ళం దాని మీద అప్పుడు టీవీలు ఏమనుకోండి రాస్తుండేవాళ్ళం. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ళు పాలిస్తాను, నా ఫోటో పెట్టుకోవాలి, రాజశేఖర రెడ్డి అందరూ అనేవాళ్ళు. నిజంగా అలా పాలించిన వాళ్ళు జ్యోతిబాసు అలాంటి వాళ్ళకి ఆద్యుడైతే ఇప్పుడు మొన్న నవీన్ పట్నాయక్ దగ్గర కూడా పాలించారు. తెలుగుదేశం నరేంద్ర మోదీ కూడా మొన్న ఎన్నికయ్యారు. సో తెలుగుదేశం పార్టీకి ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంది అనే ఒక అంశం ఆ వైకుంఠపాలి వర్రీలో ఆయనకు ఉంది ఖచ్చితంగా. అందుకని ఆయన చాలా లాజిక్స్ చెప్పాడు. 2019లో మేమే అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడు అన్నీ కొనసాగి ఉండేవి, లేదు కాబట్టి విధ్వంసం అయిపోయింది, నష్టం అయిపోయింది, దీని నుంచి కోలుకోవాలంటే 10-20 ఏళ్ళు పడుతుంది. ఇదొక సమస్య. ప్రతి పార్టీ తను చేసిన వాగ్దానాలు అమలు చేయడానికి 20 ఏళ్ళు పడుతుందని చెప్తే మోదీ గారు కాంగ్రెస్ను తిట్టి, రేవంత్ గారు కేసీఆర్ను తిట్టి, స్టాలిన్ పళనిస్వామిని ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది వర్మ? అవును. ఇప్పుడు మనకు గంట మన డిబేటు, గంటలో మనం మాట్లాడాలి లేకపోతే లేదు. కాబట్టి 5 ఏళ్ల పదవీ కాలం. సో ఖచ్చితంగా పైకి ఎంత చేసినా కానీ తెలుగుదేశం పార్టీని, అందులో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఈ విధమైన ఒక ఆందోళన వెన్నాడుతుందనేది అయితే ఆయనే స్వయంగా చెప్పారు. ఇంకా కాబట్టి దాని నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు అది మనం చూడాలి. కానీ ఒకటి, విధానాలు బాగుంటే ప్రజలకు మేలు జరిగితే ప్రజలే మోస్తారు. ఈ 2 రూపాయల కిలో బియ్యం ఇప్పటికి గుర్తుపెట్టుకున్నారు, ఆరోగ్యశ్రీ గుర్తుపెట్టుకున్నారు, మీరు కట్టించిన ఎప్పుడు చెప్పుకునే సైబర్ టవర్స్ గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఎందుకు ఇంతగా ఉంది అంటే పొత్తుల సమస్య కూడా ఉంది ఇక్కడ. ఆయన గెలిచిన 3 సార్లు పొత్తులతోనే గెలిచారు. గతసారి అచ్చంగా పవన్ కళ్యాణ్తోనే. మరి అది కూడా ఉండాలి కదా. అవును, మీరు గమనించారు కదా, మొత్తంలో పవన్ కళ్యాణ్ పేరు దాదాపు తీసుకోలేదు ప్రసంగాల్లో. అంటే ఎవరన్నా తీర్మానాలు పెట్టిన వాళ్ళు మాట్లాడారేమో, కానీ నారా సీనియరు నారా జూనియర్ ఇద్దరు అయితే తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట తీసుకోవాల్సిన అవసరం అక్కడ ఉందంటారా? ఎందుకంటే పిఠాపురంలో కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీద పెద్దగా ఏమీ వాళ్ళు మాట్లాడిన సందర్భం లేదు. అంటే మీరు ఇంకో కొత్త డైమెన్షన్ ఇస్తున్నారు దీనికి. పిఠాపురంలో వాళ్ళు తెలుగుదేశం తీసుకోలేదు కాబట్టి దానికి ప్రతిగా ఇక్కడ వీళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకోలేదని నేను అంటుంది ఏంటంటే, కూటమి వల్ల ఇది వచ్చింది. అన్ని చోట్ల కూడా ఫోటో కూడా పెట్టమని మరీ చెప్పారు. తీసుకొని పొగడండి, పవన్ వల్ల గెలిచానని చెప్పండి అని నేను చెప్పను. ఓకే, కానీ కలవడం వల్ల కూడా గెలిచాము, అది కూడా కలిసి వచ్చిందని చెప్తే అంతకుముందు ఇచ్చిన దానికి దీనికి తేడా వచ్చింది కదా.
సరే దాని మీద జనసేన వాళ్ళకి లేనిది మనకేం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ స్వయంగా ట్వీట్ చేశారు, అభినందించారు. లోకేష్ను, పల్లా శ్రీనివాసులను, నక్కా నరసింహులను కూడా అభినందించారు. కాబట్టి దట్ ఈస్ ఫినిష్డ్. కానీ నా పాయింట్ ఏమంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ కాంబినేషన్ అయితే ఉండాలి కదా. ఈ కాంబినేషన్ ఇంకోటి ఏదో ఒకటి ఉంటేనే కదా తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయాక కూడా 14లో వీళ్ళు కలిసే గెలిచారు, 24లో కలిసే గెలిచారు. సో ఇవన్నీ బహుశా ఆయనను కొంత ఆలోచనకు గురి చేస్తున్నట్టుగా ఉన్నాయి. తను కాకుండా ఇంకా వారసులు వచ్చినప్పుడని అందుకని చేసినట్టుగా ఉన్నారు. మరి ఆ దిశలో ఏం చేస్తారు అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఇక రెండోది మీరన్నా నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు లోకేష్ 3-0 వర్సెస్ జగన్ 2-0. పవన్ ఏదో మరి ఆయన 3-0 అనుకుంటాడో మరి మనకు తెలియదు, 2-0 అనుకుంటాడో, ఆయన ఇష్టం. ఆయన్ని పక్కన పెడితే మీరు అన్నప్పుడు అవసరం లేదన్నారు కదా, పిఠాపురంలోనే అట్టి పెడదాం. వీళ్ళిద్దరి మధ్య జరిగేదంటే లోకేష్కు ఎలివేషన్ చాలా ఇచ్చారు, ప్రమోషన్ ఇంకా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎలివేషన్ వరకు కడపలో చేసి ప్రమోషన్ తర్వాత చేద్దామని వాళ్ళు నిర్ణయించుకొని ఉండాలి. ఎందుకంటే ఎలివేషన్ ఊరికనే ఇవ్వరు కదా ఖచ్చితంగా. మీరు చూస్తే సీనియర్లు అందరూ ఎవరు కూడా కనిపించలేదు. ఆఖరికి అంత అచ్చెన్నాయుడు చాలా పోటాపోటీగా పడి కేసులు ఎదుర్కొని ఎన్ని చేసిన అచ్చెన్నాయుడు కూడా పెద్ద వాయిస్ అంతగా అక్కడ వాయిస్ ప్లేస్ అక్కడేమీ అంత లేకుండా పోయింది. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలే. సీనియర్స్ అయిపోయింది ఇది, మీకు నమస్కారం, మీకు కృతజ్ఞతలు, మీకు దండలు, మీకు ధన్యవాదాలు అన్న పద్ధతి ఒకటి తీసుకున్నారు కాబట్టి ఇదైంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి? న్యాచురల్గా చంద్రబాబు నాయుడు అది కూడా చెప్పారు, యువ నాయకత్వాన్ని తయారు చేస్తున్నాం, మేము ప్రొడక్షన్ లాగా చేస్తున్నామని. మీరు కడప శ్రీనివాసరెడ్డిని మీరు చూస్తే ఈరోజు ఉదయం కూడా చూస్తున్నవారు వాళ్ళు విజయవంతమైనందుకు మీడియాతో మాట్లాడుతున్నారు. వాళ్ళల్లో ఒక కాల్వ శ్రీనివాసులు మినహాయిస్తే గతంలో తెలిసిన ఫేస్ ఒక్కటి కూడా లేదు. ఇదొక ఫార్ములా. అసలు మంత్రివర్గంలోనే అచ్చెన్నాయుడు లాంటి ఒకరు ఇద్దరు మినహా సీనియర్స్ అసలు లేరు. అందరూ లోకేష్ కంటే చిన్నవాళ్ళు, లోకేష్కు సమకాలికులు. కాబట్టి టీం లోకేష్ ఈజ్ వెరీ మచ్ రెడీ. నిన్న మీరు గమనించి ఉంటారు, 2 గంటలకు బహిరంగ సభ అంటే 2 గంటలకు మొదలైంది. ఎవరెవరు ఏ తీర్మానాన్ని ప్రతిపాదించారు అన్నీ సిస్టమేటిక్గా జరిగాయి. శృతి మించి వివాదాస్పద ఇంత పెద్ద సమ్మేళనాల్లో ఏదో మాట్లాడడం, అనవసరమైన చిక్కుల్లో చిక్కుకోవడం జరుగుతుంటుంది. కానీ ఏం జరగలే. అవును, పొలిటికల్గా అంటే అన్ని డాటెడ్ లైన్స్లో జరిగాయి. ఈ లైన్స్ డాట్ చేసింది ఎవరు? చంద్రబాబు. ఈ లైన్ డౌట్ ఏముంది, ఇది పూర్తిగా లోకేష్ ప్రణాళిక ప్రకారం, లోకేష్ పద్ధతుల్లో, లోకేష్ ప్లానింగ్తోనే జరిగింది. ఈ ప్లానింగ్లో ఆయనకు ఎలివేషన్ అయిపోయింది. ప్రమోషన్ ఎప్పుడు, ఖచ్చితంగా అనౌన్స్మెంట్ ఎప్పుడు అన్నది ఆ చంద్రబాబు, ఆ ముహూర్తం చంద్రబాబు చేతుల్లో ఉంది. అది నిర్ణయించుకొని ఉండొచ్చు కూడా. మరి ముహూర్తాల మీద కూడా నమ్మకం ఆయనకి మధ్య బాగానే ఉంది. కాబట్టి ఇంకా మూడోది ఇందాక నుంచి మనం అనుకుంటున్నట్టుగా జనసేనతో పవన్ కళ్యాణ్తో బ్యాలెన్స్ చేసుకోవడం అన్న అంశం కూడా ఇక్కడ మిగిలి ఉంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ విల్ బి ది ప్లేస్ అన్నది. కాబట్టి చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1 year అయిపోయింది కాబట్టి లోకేష్ను చాలా పటిష్టంగా ఆయనకు కావాల్సినటువంటి రంగం సిద్ధం చేయటం ఇదంతా. అయితే ఈ లోపల వైసీపీ వాళ్ళు 1-2 సార్లు వాళ్ళు నందమూరి వాళ్ళు లేరని వాళ్ళది ఒకటే గొడవ. ఇంకా అయితే నేను ఉదయం చూస్తున్నాను, ఆమె లక్ష్మీపార్వతి మెసేజ్ ఇది కూడా పెట్టారు, ట్వీట్. కొడుకు అయితే వారసుడు అవుతాడు కానీ కూతురు కొడుకు ఎలా అవుతాడు? ఇవన్నీ అర్థం లేని మాటలండి. ఎవరికి ఎవరు అవుతారు? కొన్ని చోట్ల బావమర్దలు అవుతారు, కొన్ని చోట్ల ఇంకొకరు అవుతారు. వాళ్ళే అవ్వాలా అంటే సరే ప్రాంతీయ పార్టీలో జరుగుతుంటుంది. కానీ అసలు కూతురు కొడుకు తక్కువ, కొడుకు ఎక్కువ అనే ఈ వాదన ఇది ఏంటి? అది కూడా ఒక మహిళ నుంచి రావడం చాలా ఆశ్చర్యకరం. వాస్తవంగా ఇందులో కొంచెం అసందర్భమైన ఈ చర్చ. వాస్తవంగా వైసీపీ వాళ్ళ మీడియాలో కూడా చూశాను నేను. వాళ్ళు ఏదో చర్చ చేస్తుంటే ఎవరో వీక్షకుడు క్వశ్చన్ వేసినప్పుడు అతను లక్ష్మీపార్వతి గారి మీద అనుచితంగా మాట్లాడాడు. సందేహం లేదు, అతను మాట్లాడింది అసభ్యంగా, తప్పుగా ఉంది, ఖండించవచ్చు, కట్ చేయొచ్చు. కానీ అంతటితో ఆగకుండా మళ్ళీ అధికారికమైన ఆ వ్యవస్థ కదా అది. దాంట్లోనే రామారావు గారి మనవరాళ్ళు డైవర్స్ తీసుకోలేదా, వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయలేదా, ఇంకా పవన్ కళ్యాణ్ గురించి సరే ఎందుకు పదే ఇంత మహానాడయ్యాక రాజకీయ అంశాలు తీసుకురాలేదనేది చెప్పకుండా ఆ పార్టీకి ఏమి పాఠాలు నేర్చుకోలేదా వీటన్నిటి నుంచి?
ఇప్పటికి కూడా కూతుళ్ళు కొడుకులు పెళ్ళిళ్ళు ఈ అంశాల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఎవడో అనామకుడు ఎక్కడో ఏదో అనొచ్చు, దానికి దీనికి సంబంధం ఏంటి? అందుకని పక్కదో పట్టించే ఈ అంశాలు ప్రధాన ప్రతిపక్షంగా సమస్య మీద పెడితే చాలా బాగుంటుంది. అందుకని పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబుకైనా ప్రజలు పూర్తి బ్రహ్మాండమైన ఇది ఇచ్చారు, మీరు మాట్లాడింది సరికాదు అని కూడా మీకు పాఠం నేర్పించారు. అయినా ఎందుకు ఈ అసందర్భమైన అంశాలు తీసుకొస్తున్నారో నాకు అర్థం కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టాలిన్కు లేనిది కేటీఆర్ కవిత ఇక్కడ, లేదా అక్కడ జగన్ షర్మిల, ఇవన్నీ అన్ని పార్టీల్లో జరుగుతున్నాయి. ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి అదే సెట్ మీరు అంటే నెక్స్ట్ స్టెప్ అదే సార్. నెక్స్ట్ స్టెప్పులన్నీ ఆయనవే. ఆయనకు ప్రమోషన్ ఇచ్చే ఇవ్వడం ఒకటి, ఇంక చంద్రబాబు స్టెప్. ఆ తర్వాత అయితే ఒకటి ఉంది కదా, అంతకుముందు మనం మాట్లాడాం, 80 ఏళ్ల వరకు పనిచేయొచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు ఒక మేజర్ స్టేట్మెంట్ చేస్తున్నాడు. చూద్దాం సార్. సార్, కడపలో వైసీపీ వర్సెస్ టీడీపీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఎవడు అడ్డా ఎవరు అడ్డా అని. ప్రజల అడ్డా కదా, ఏ ప్రాంతం